వచ్చావే హైపర్ ఆది రైజింగ్ రాజు అండ్ మహేష్. అమ్మాయి అన్నారు, అమ్మమ్మని తీసుకొచ్చారు. ఏం మాట్లాడుతున్నా? వాటర్ పూల్, బ్లడీ పూల్, లటికా పూల్, లకడికా పూల్, స్విమ్మింగ్ పూల్ అంటుంది. ఏంటో నాకు అర్థం కాదు. ముసల్దాన్ లాగా ఉన్నా మంచి సాలిడ్ గా ఉందన్నట్టు నీకు అనిపించింది కదా, తీసుకెళ్ళు. పిక్కలు చూపించి పిచ్చి ఎక్కిస్తుండు. ఏది నీకు ఎవరది మధ్యలో అన్నాడే? పిండం మీద 4 కాకులు వాడటం అంటే అదే. ఈ అమ్మాయి కరెక్ట్. ఆ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కట్టేవా? ఆ అమ్మాయి కరెక్ట్. ఇదిగో ఆ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఇలా అమ్మాయి అంటే నమ్ముతా కానీ ఇలా అమ్మాయి అంటే నేను నమ్మను. ఏంటి పైకి వస్తున్నావు? పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది, నిన్న ఫోన్ లో మాట్లాడా. ఏంటి ఫోన్ లో మాట్లాడావా? ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేయమన్నారు. FB లో అమ్మాయిలు మెసేజ్ చేస్తే ఏమని సమాధానం పెడుతున్నావు? ఇంటి నంబర్ అడుగుతావా, ఫోన్ నంబర్ అడుగుతావా? నన్ను ఏం అడగలేదేంటి మీరు? హీరో అయితే మీ అమ్మ క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారు? ఏ సుమా, బి రోజా? సుమా గారే చెప్తాను. నీకు ఎలాంటి అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలని ఆశ? లేడీ గెటప్ లో రాజులాగా ఉండే అమ్మాయి, శాంతి స్వరూప్ లాంటి అమ్మాయి. అయితే ఉంది పూలు రాలు కొట్టుకోవడానికి. నీ ఆన్సర్లు అవును అయినట్టయితే ఈ సస్పెండర్ ఉంది కదా, అది ఒకసారి ఇలా లాగేసి వదిలేసి. నువ్వు నాగబాబు గారి కన్నా పొడుగు. అరే బాబు, సుమ చాలా అందంగా ఉంటుంది. ఎందుకుంటే చెప్పు. మా అక్క, మా ఆడపడుచు, మా మమ్మీ. నీకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. నీకు కంటి పైన కనురెప్పలున్నాయి. కంటి పైన కొన్ని రెప్పలు ఉంటాయి, దుప్పట్లు ఉంటాయండి. షోలే సినిమా చూసుంటారు మీరందరూ. మహేష్ నువ్వు గబ్బర్ సింగ్, అందులో విలన్ వి, నువ్వు హీరో, నువ్వు హీరోయిన్. ఒరే గబ్బు సింగ్, ఎందుకు కట్టేసావు నన్ను ఇక్కడ? నిన్ను కాపాడడానికి ఏ మొగోడు వస్తాడో చూస్తాను ఇవాళ. నేనున్నాను. ధర్మేంద్రను కాపాడుకోవాలంటే నేనేం చెయ్యాలి? నాచ్ బసంతి నాచ్. ఆపండి ముందు ఆపండి. నీ వెచ్చని కోగిల్లా అతను బందీ చేయొద్దు.